ఆయనలోని మహోన్నత స్ఫూర్తిని స్మరించుకుంటూ హృదయ నీరాజన సమర్పిస్తున్న విలక్షణ కార్యక్రమం ఇది. ఆధ్యాత్మిక, సాహితీ, సాంస్కృతిక, సామాజిక రంగాల కల్పతరువుగా విరాజిల్లిన ఆ మహనీయుని జయంత్యుత్సవం రవీంద్ర భారతి చారిత్రక కళా మందిరం ప్రాంగణమైంది. ఆ మహామనిషిలోని వెలలేని సుగుణాల స్మృతులను ఎంతో తెలుగు వాంగ్మయాన్ని విశ్వజనీనం చేస్తున్న ప్రపంచ పీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులుగా వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా ఈనాటి ఈ అపురూప వేడుకలో హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నిర్మలత్వం నిరాడ్ మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వారిని ఈనాటి ప్రతిష్టాత్మకమైన పైడి లక్ష్మయ్య స్మారక పురస్కార గ్రహీతగా వేదికను అలంకరించవలసిందిగా మనసు తలుపులు తెరచి ఆహూతులందరి శుభాకాంక్షలు సమర్పిస్తూ ఆహ్వానిస్తున్నాం. శ్రమిస్తున్న మహా వ్యక్తి ఆయన జూపల్లి రామేశ్వరరావు గారికి స్వాగతం. కాలంతో చైర్మన్ గా ప్రపంచ ఖ్యాతిగాంచిన ప్రసిద్ధ ఆర్థికవేత్త, వ్యవరంధరుడై అద్భుత ఫలితాలు సాధించిన నిత్య కృషివరుడు డాక్టర్ నాబార్డ్ కోటయ్య గారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్, పూర్వ చైర్మన్. స్త్రీ చైతన్యాన్ని ఉత్తమ శాస్త్రవేత్తగా చేసిన ప్రతి పనిలోనూ చేవ చూపిస్తున్న వనితా శక్తి శ్రీమతిపురం జిల్లాలో తన చల్లని నీడలో ఎందరికో సేద తీర్చిన మహాపురుషుడు స్వర్గీయ పైడి లక్ష్మయ్య గారు 84 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని నిండు మనసుతో పండించుకున్న అదృష్టవంతులు. ఆయన గుండె నిండుగా దాదాపు ఒక శతాబ్దపు చరిత్రతో, సంస్కృతితో, సారస్వతంతో, ఆర్థిక సామాజిక సన్మానంలో నీతిరత్న అవార్డును, అనంతపురం లలిత కళా పరిషత్తు ద్వారా అనంతరత్న అవార్డును, హైదరాబాద్లోని ఈ రవీంద్ర సిమెంట్ తయారీలో, విద్యుత్ ఉత్పాదనలో నూతన ఒరవడిని సృష్టించి వాణిజ్య దృక్పథంతో కాకుండా దేశ ఆర్థికాభివృద్ధి దృష్టిలో ఉంచుకుని పలు వ్యవస్థలను చేపట్టిన పారిశ్రామిక ప్రగతిశీలి, అతిథివరేణ్యులంతా రెండు చేతులు మ్రోగించే కరఘోషతో మనసారా అభినందించవలసిందిగా ముందు కెమెరా లేమకన్నా తామెన్నుకున్న రంగం పలు ఉన్నత హోదాల్లో నాబార్డ్ బ్యాంక్ అభివృద్ధికి దశాబ్దాల సేవనందించిన జాతీయ స్థాయి ఆర్థిక శాస్త్ర నిపుణులు డాక్టర్ పండి కోటయ్య గారు. 1938వ సంవత్సరం మే 15న జన్మించిన డాక్టర్ కోటయ్య గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి MA పట్టభద్రుడుగానే రెండు చేతులతో ఆనందపు ప్రతిఫలను నిర్వహిస్తూ వారిని అభినందించవలసిందిగా జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు. డాక్టర్ పిఎం సంజీవరెడ్డి గారు పైడి లక్ష్మయ్య పురస్కారంగా సంకల్పం దృఢంగా ఉంటే ఏ పనినైనా సాధించవచ్చని ప్రకటించుకున్నారు. మహిళా జగతికి మణిహారంలా వెళ్లి విరిసిన పరిపాలనా శ్రీమతి రామలక్ష్మి గారు
ఆమె అనుసరించిన మార్గం అసమానం, అనన్య సామాన్యం, అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసానికి దర్పణం. 1974వ సంవత్సరంలో బిఎస్సి గ్రాడ్యుయేట్గా ఏలూరులో బంగారు పథకాన్ని సాధించి 1977లో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సిలో 2వ ర్యాంక్లో నిలిచారు. శ్రీమతి రామలక్ష్మి గారు అధికారిగా ఏ పదవిలో ఉన్నా తనదైన ప్రత్యేకను చాటుకుంటూనే వస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలలో అపూర్వ చైతన్యం తెప్పించిన ఘనత రామలక్ష్మి గారిది. అటవీ శాఖకే కాకుండా పర్యావరణ రంగంలో, గ్రామీణాభివృద్ధి రంగంలో, స్త్రీ స్వయం సహాయక రంగంలో ఆమె ఎన్నెన్నో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టారు. తమ అనుభవాన్నంతా జోడించి ఉపన్యాసాలుగా, వ్యాసాలుగా అనేక పత్రికల ద్వారా అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1986లోనే ఉత్తమ సేవా పత్రాన్ని, రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి నుండి బెస్ట్ స్టేట్ కోఆర్డినేటర్ అవార్డును అందుకున్నారు. స్త్రీ జాతికే తలమానికంగా నిలిచిన రామలక్ష్మి గారిని ప్రతిష్టాత్మకమైన పైడి లక్ష్మయ్య పురస్కారంతో సత్కరించుకోవటం ఎంతో సముచితం. 2 చేతులతో చప్పట్లు సరచి ఆ వనితా శక్తికి ఆనంద నిరాశలు అందించాలి. మేడం మేడం చాలా సార్ పేపర్ కోసం సార్